హాయ్ నెట్టు. హాయ్. గుడ్ మార్నింగ్ అంకుల్. వెరీ గుడ్ మార్నింగ్ అంకుల్. ఎలా ఉన్నారు? చాలా 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 బాగున్నారు. సంధించారా ఎవరన్నా? ఏంటండి? ఎవరన్నా క్వశ్చన్స్ సంధించారా అంటున్నా. ఓకే, మీరేం అడిగారు ఒకసారి క్వశ్చన్ రిపీట్ చేస్తారా? నేను అడగలేదు కానీ ఇప్పుడే కదా కాల్ చేయడం. నిన్న నేనేం అడగలేదు. అమ్మా జీవితం అసలు ఏమైపోతుందండి. నిన్న ఎవరెవరు అడిగారు ఏం అడిగారు కూడా గుర్తు లేకుండా ఉన్నా నేను. నిన్న లక్ష్మీ కుమారి గారు కూడా ఫోన్ చేయలేదంట, కానీ నేను ఫోన్ చేశాను అనుకొని చెప్పి మాట్లాడేస్తున్నాను నిన్న మీరు క్వశ్చన్ అడిగారు కదా అని. నిన్న బిజీగా ఉన్నారు లక్ష్మీ కుమారి గారు. ఇదంతా వద్దండి, ఈసారి నుంచి మీరు అందరూ ఫోన్ చేసేటప్పుడు పేర్లు చెప్పి క్వశ్చన్ చెప్పండి, అప్పుడు నేను గుర్తుపెట్టుకుంటా. ఇది బెస్ట్. లక్ష్మీ కుమారి గారి పేరు క్వశ్చన్ పేరు అప్పుడు ఏంటంటే ఫుల్ గుర్తుండిపోతుంది, కన్ఫ్యూజన్ లేకుండా ఉంటుంది. ఈరోజు ఇంత కన్ఫ్యూజన్ గానే స్టార్ట్ అయింది లైవ్ మొత్తం కూడా. అవును, నేను ఆన్సర్లే చెప్పాను. ఏంటండి? నిన్న నేను ఆన్సర్లే చెప్పాను, క్వశ్చన్ ఏం అడగలేదు. సరోజ గారు మీరేనా? సరోజ మా అక్క. ఏంటండి? నేను వాళ్ళ చెల్లెలు సరోజ, వాళ్ళ చెల్లెలు ప్రసన్న. ఓకే, ప్రసన్న గారు. ఓకే, చూసారు ఎవరినో ఒకరినైనా గుర్తుపెట్టుకున్నాను చూడండి. నిజంగా కన్ఫ్యూజ్ అయిపోతున్నామండి. అండ్ మీరు మీ అందరు కూడా ఎట్లా మాట్లాడతారంటే లైక్ ఒక పిచ్ ఆఫ్ వాయిస్లో మాట్లాడతారు అనమాట. అంటే అది ఒకే జోష్లో మాట్లాడతారు అందరు, ఒకే ప్యాటర్న్ ఉంటుంది మీది. సో ఏంటండి? ఓకే, ఈరోజు మీ దగ్గర ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? ఉన్నాయి. ముఖం ఉంటుంది కానీ ముఖం లేదు కానీ బొట్టు పెట్టుకుంటుంది. గడప. అంటే ఇదే క్వశ్చన్ మేము ఒకసారి అడిగాము, డైలీ కాలర్ ఒకళ్ళు ఒకసారి అడిగారు, ఇప్పుడు మీరు అడిగారు, ముగ్గురు మొత్తం. అవునా? అడిగారండి. ఏ దేశపు పార్లమెంటరీని చౌరా అని పిలుస్తారు? ఆఫ్ఘనిస్తాన్. అవునా? ఓకే, డన్. ఇంకో క్వశ్చన్, మనం రైలు బండి ఎక్కుతాం కదా, లాస్ట్ చివరి బోగి మీద ఎక్స్ అని ఉంటుంది కదా, దాని అర్థం ఏంటి? నేను అదే చెప్పానండి, కానీ కాదంట. కాదు అంట. ఏమో, మన చివరి భోగి అండి. చివరి భోగి ఏదైనా సరే దాంట్లో మనుషులున్నా లేకపోయినా కూడా ఎక్స్ అని ఉంటుంది దాంట్లో. లేదు, చివరి భోగి మీద అసలు ఎక్కరు అనుకుంటా కదా, ఐ థింక్ సో. ఏమో అడుగుదాము నెక్స్ట్. మీకు ఏమైనా తెలిస్తే మాత్రం చెప్పండి. ఇంతేనండి, ఇంకేం లేదు. నేను అడగాలనుకున్న క్వశ్చన్ ఏంటి అంటే, భారతీయ రైల్వే ఎప్పుడు స్థాపించబడింది? ఏంటండి? 1853. ఓకే, మరి డేట్ మంత్ ఏం లేవా? ఓకే, బట్ ఎనీవే అదైతే రైట్ ఆన్సర్ అండి. ఇయర్ ఏంటండి? మీ వాయిస్ బ్రేక్ అవుతుందండి. ఓకే ఓకే, డెఫినెట్గా అండి ఈరోజు అయితేనే కాల్ చేసి చెప్పండి. నైస్ టాకింగ్ టు యూ అండి.